అందరు కానీ అవేర్నెస్ తెలుసుకోవాలా అని చెప్పాలా అనేది అందరికీ కన్ఫ్యూజన్ అయింది. అంటే హిమోఫిలియాతో జబ్బు పడుతున్న వాళ్ళకి శుభాకాంక్షలు ఏంటి అనేది కాదు. ఒక డే చేసుకుంటామంటే చాలా డేస్ వచ్చేసాయి. అది ఊరికి మాట్లాడుకొని వదిలేయడం కాదు, దానికి పెద్ద శుభాకాంక్షలు చెప్పడము కాదు. వీ హ్యాడ్ టు మనకి ఏదైతే తెలియదో అది తెలుసుకోవాలి. తెలిసిన దాన్ని 10 మందికి చెప్పాలి. ఒక మనిషి ఇంకో మనిషికి చెప్పినప్పుడు ఆ మనిషి ఇంకో 10 మందికి చెప్పాలి. ఆ 10 మంది ఒక్కొక్కరు 10 మంది అయితే అందరూ కవితారండి. సో మీరు చిన్నప్పటి నుంచి కానీ ఉంటారు, అట్లాంటి మీ ముందుకు కానీ డాక్టర్ తప్పవచ్చు. ఎంతోమంది థాట్స్ పడుతుంటారు, ఏదో బ్లింక్ అవుతుంది, ఏదో లేదు దెబ్బతో నింటే అవుతుందిలే, మళ్ళీ తగ్గిపోతుందిలే. కొంచెం మైల్డ్గా ఉన్నప్పుడు అది మళ్ళీ తగ్గిపోయి ఉండొచ్చు, సివియర్గా ఉన్నప్పుడు ఎక్కువ బ్లీడ్ ఉంటుంది. అట్లా ఎవరైనా మీరు కానీ ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది. ముందే వాళ్ళకి డిస్కరేజ్ చేయకుండా టెస్ట్ చేసుకుంటే మంచిది. మనం తొందరగా చూపించుకుంటే మనకి ట్రీట్మెంట్ కానీ మంచిగా దొరుకుతుంది అనేది ప్రతి మనిషి చెప్పండి. సో అవేర్నెస్ రావడానికే ఈ డేస్ మనం చేయలేదు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇది మంచి థీమ్ కదా, డయాగ్నోసిస్ తెలియాలి కదా. కేర్ తీసుకోవాలంటే డయాగ్నోసిస్ ఫస్ట్ తెలియాలి. డయాగ్నోసిస్ వల్ల వచ్చి మనకి మళ్ళీ ఏ ఫ్యాక్టర్ అనేది మళ్ళీ తెలుస్తుంది. సో డైరెక్ట్గా కేర్ అనేది రాదు. కేర్ అనేది రావాలి అంటే ఫస్ట్ స్టెప్ టు కేర్ కదా. అప్పుడు దానికి రావాలంటే ఏం కావాలి? ముందు డయాగ్నోసిస్ రావాలి. మంచి థీమ్ పెట్టారు, ఇయర్ అంతా అదే ఉంటుంది. అందుకని అవేర్నెస్ తీసుకురావాలి, కేర్ తీసుకున్నప్పుడు డయాగ్నోసిస్ రావాలి. వాళ్ళని ఈజీగా మొబిలైజ్ చేయాలి. వాళ్ళకి ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ అందరూ వీళ్ళకే జీజెచ్ కానే కాదు, ఏ ఊర్లో కానీ ఫ్రెండ్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కానీ ఒక 4 మాటలు మాట్లాడండి అంతే. సో ఈరోజు ఎందుకు చేసుకుంటున్నాము? క్రానిక్ పేషెంట్ ఈజ్ బెటర్ దాన్ న్యూ డాక్టర్ అనేది నేను ఎంబీబీఎస్ చదువుకు ముందు నుంచి కానీ తెలుస్తుంది. తర్వాత ఎక్స్పీరియన్స్లో ఎన్నో నేర్చుకుంటారు. సో చిన్న పిల్లలైనా కానీ క్రానిక్ పేషెంట్స్ అయిపోతారు కదా ఒకసారి. సో అందుకని చాలా విషయాలు తెలిసి ఉంటాయి. ఇది ఎందుకు ఈ డేనే జరుపుకుంటున్నాం మనం? ఈ 17 ఎందుకు పెట్టుకుంటున్నాము ఈ డే అని? ఆయన ఏం చేశాడు? ఫౌండర్ ఆఫ్ వరల్డ్ ఫెడరేషన్ హిమోఫీలియా. సార్ దానికి ఫౌండర్ ఆయన. సార్ వరల్డ్లోనే ఉన్నారనమాట మొత్తం. సార్ ఆయన ఎప్పుడు 1989 ఏమో జన్మించారన్నట్టు విన్నాను. సార్ ఆయన ఈ ఫౌండర్ కాబట్టి దీనికి వరల్డ్ ఫెడరేషన్ హిమోఫీలియాకి. సో ఆయన వల్ల ఎంత మేలు జరిగింది చూడండి. మన దేశంలో కాదు, మన రాష్ట్రంలోని కాదు, వరల్డ్లోనే ఒక ఆయన ఫ్రాంక్ అంటే దాని తెలిసిపోతుంది, మన ఇండియన్ అయితే కాదు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరికీ అవేర్నెస్ రావాలి, అందరూ బాగుండాలి, అందరూ కేర్ తీసుకోవాలి, అందరూ ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఒకసారి జబ్బు వచ్చింది అంటే ఇలా పడిపోతే ఏమీ జరగదండి. దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్. దానికి లేచి నిలబడి ఏం చెయ్యాలి, ముందు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనేది ఉండాలి. సో అందరూ ధైర్యంగా ఉండండి. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ నార్మల్ లైఫే ఉంటుంది. గవర్నమెంట్ కానీ చాలా జాగ్రత్త తీసుకుంటుంది ఇట్లా డిసీజెస్ మీద. సో ఇప్పుడు ఇందాక హేమలత చెప్పినట్టు ఒక 10 years ముందర 10-15 years అప్పుడు వీళ్ళ కానీ ఎవరు లేరు. మన కృష్ణమూర్తి కానీ అప్పుడు కనపడే వాళ్ళు కాదు. తర్వాత బాగా ఇంప్రూవ్ అయ్యి ఇమ్మీడియట్గా తెచ్చేవాళ్ళు, నైట్లో కానీ తెచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను పీడియాట్రిక్గా ఉండేది, మనకి డాక్టర్స్ కానీ సరిగ్గా వచ్చేవి కాదు, కాస్ట్లీది. అలాగా ఎంత డెవలప్ అయినామో ఇప్పటికి చూసుకుంటే అంత డెవలప్ అయినామంట. అప్పుడు ఇంత ఉన్నాం, ఘోరంత ఉన్నాం 10-15 ఏళ్ళ కింద. ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ప్లస్ 10 ఏళ్ళ కింద నేనే చాలా మందికి ఈ బ్లడ్ డిజార్డర్ వాళ్ళకి సర్టిఫికెట్లకి సంతకం చేసేదాన్ని. హీమోఫీలియా, థాలసీమియా, బ్లడ్ డిజార్డర్స్ 10,000 ఇస్తారు, వీళ్ళకంటే మంచిదే కదా, అంతకు మించి జబ్బు బాధపడుతున్నారు అని అనుకునేదాన్ని అనమాట.
అందుకని ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే మనం మనుషులు మనం ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు, గవర్నమెంట్ కానీ చాలా అండగా ఉంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అట్లని ఇందాక తను చెప్పినట్లు అదైతే తెలియదు నాకు, లేడీస్ని నిందిస్తున్నారు అని. జీన్స్ని ఎవరు తీసేస్తారండి? కావాలని చేసింటే తిట్టండి, కొట్టండి. జీన్స్ వచ్చినప్పుడు ఎవరేం చేస్తారు? అట్లాగా ఆమె తల్లే కదా, తల్లి కంటే మించిన దైవం లేదు. ఎంత బాధపడుతుంటుంది? ఆ డిసీజ్ ఉంది అని తెలిసినప్పుడు నాకు తెలిసి జంట ముందు బాధపడరేమో కానీ తల్లి చాలా బాధపడుతుంది. అది నా వల్లనే వచ్చిందంటే ఇంకా కుంగిపోతుంది. అది రివర్స్లో మళ్ళీ వాళ్ళ హస్బెండ్, అత్తమామో, పిల్లలో మాట్లాడుతూ ఉంటే ఎంత కుంగిపోవాలి. ఆమె ఒక రాక్షసి కాదండి, అట్లా అనకండి వాళ్ళని ప్లీజ్. దయచేసి ఎవరైనా అంటూ ఉంటే దాని అవేర్నెస్ కానీ తీసుకురండి, చెప్పండి తల్లిని అట్లా మాట్లాడొద్దు అనేది చెప్పండి. జీన్స్లో వచ్చింది అది, ఆమె ఏమైనా చూసుకోయిందా లేదంటే పెట్టుకోయిందా ఆమె వీళ్ళకందరికీ ఇస్తామని చెప్పి? అది మాత్రం చాలా బాధేసింది ఆ మాట. జాగ్రత్తగా మీ భార్యల్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ అమ్మ నాన్నలు ఏమైనా అంటూ ఉంటే, ఆమె అమ్మ నాన్న అనరు నాకు తెలిసి, ఆమె అమ్మ నాన్న కదా, అత్త మామ ఏమైనా అంటే కనుక మా పిల్లలకి ఇట్లా చెప్పొచ్చిందని వాళ్ళకి అవేర్నెస్ చెప్పండి. అట్లాగా పెద్దోళ్ళు ఉంటే మాట వినండి, మిగతా వాళ్ళకి కానీ చెప్పండి. అందరూ బాగుందాం, అందరూ ఆరోగ్యంగా ఉందాం, జాగ్రత్త తీసుకోండి. పిల్లలు ఆడుతూ ఉంటారు, వాళ్ళకి చెప్పండి ముందేను, ఇట్లా పడితే ఇట్లా అవుతుందమ్మా, మళ్ళీ పోవాలా, ఇది అట్లా చెప్తూ ఉండండి. అంతేగాని ఒకరినొకరు నిందించుకుంటే దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్. సో అందరికీ నమస్కారాలు చెప్తూ నేను నిర్మించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం డయాగ్నోసిస్ మాత్రం మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. 75 కేసెస్ డయాగ్నోసిసే లేదు. అందుకే ఈసారి మనకు థీమ్ అలా ఇచ్చారనమాట. ఆ మైల్డ్ ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయి ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు ఏమనుకుంటారు, యాక్సిడెంట్ బ్లీడింగ్ డెత్ అవుతుంది, డయాగ్నోసిస్ అవ్వకుండా. సో ఈ కేసెస్ కూడా 75% హీమోఫిలియా అనేది తెలియదు, ఆ కేసెస్ కూడా డయాగ్నోస్ చేయాలన్నది ఈసారి థీము. సో ఈ సందర్భంగా మేము చెప్పడం మీరు ఎలా పిల్లలకి ఉందండి మాట్లాడవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సారీ మిమ్మల్ని స్టేట్కి ఇచ్చాల్సింది పొరపాటున, పొరపాటు మేము ఏమనుకోవద్దు. క్లాస్ గారు వచ్చి మాట్లాడుకోవచ్చు. కొంతమంది డాక్టర్లు మేము ఇక్కడ వచ్చిన మన సూపరింటెండెంట్ ఆర్ఎంఓ మేడం కానీ చాలా వరకు మెరుగుపడిన. ఒకప్పుడు మేము వర్గాలు లేకపోదామనే మూమెంట్లో కానీ మన సొసైటీ తరఫు నుంచి ఫ్యాన్స్ వచ్చినాయి, ఉత్సాహంగా ధైర్యంగా జరుగుతుంది, మాకు మంచి జరుగుతుందనే ఆలోచన చాలా మాకు హెల్ప్ చేశారు మేడం. రూమ్ అన్నీ ఇచ్చినారు మేడం సపరేట్గా. లేకుంటే వచ్చినప్పుడు క్యూలో నిలబడుకొని చాలా వెయిట్ చేసేవాళ్ళు ఫ్యాక్టరీ కోసం వస్తే. అప్పుడు అందరి డాక్టర్ తీసుకున్నాం, ఆ వార్డు పోయినాము అంటే అప్పుడు ఉందో లేదో కానీ తెలియదు, 8 నుంచి 8కి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా మేడం గారు మేడం గారు చాలా మాకు సపోర్ట్గా ఫోన్ చేసి చెప్తానే ఆ మేడం హేమలత ఇస్తారు. మనం ఫోన్ మమ్మల్ని రిసీవ్ చేసుకొని తన సాయం చాలా హేమలత మేడం గారు, ఆర్ఎంఓ మేడం గారు కళ్యాణదుర్గం జీజీహెచ్కి ఫ్యాక్టర్స్ కానీ మేడం వచ్చేదానికి చాలా కారణం చేసింది. ఇప్పుడు వరకు కానీ అక్కడ ఫ్యాక్టర్స్ 9 క్రమంగా ఉన్నప్పుడైతే మీరు చెప్తున్నారు చేసుకోవాలని. మేమైతే కొంతమంది మేడం కాళ్ళు ఉచితాలు చేస్తే మేము చాలా వరకు మాకు ఉపయోగపడతాం మేడం. మేమైతే కంపల్సరీగా వచ్చి మేడం చాలా మాకు
తొందరగా గడ్డ బాధితులకి ఏమవుతుంది, దెబ్బ తగిలి తొందరగా గడ్డ కట్టదు. దానికి కారణం ఏంటంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఈ హిమోఫిలియా ఎంతమంది కలిసి ఎందుకు జరుపుకున్నామంటే హిమోఫిలియా వ్యవస్థాపకుడైన ఫ్రాంక్ ప్రాబెల్ ఆయన పుట్టినరోజు సందర్భంగా కలిసి ఈరోజు జరుపుకున్నాం అనమాట. మరి దీని ఈ రోజు ప్రాముఖ్యత ఏమంటే